హల్లెలూయా హల్లెలూయా. మనం దేవుని ఇంకా నిలగొట్టున్నాం. దేవుని కూడా ನಾವು ಹಾಕ್ತಾ ಇದ್ದೇವೆ. మనం దేవుని ఇంకా నిలగొట్టున్నాం. దేవుని కూడా తెచ్చి ಹಾಕ್ತಾ ಇದ್ದೇವೆ. మనం దేవుని ఇంకా మేకులు వేస్తున్నాం. దేవుని ಕೂಡ ಬಳಿಗಳು ಹೊಡಿತಾ ಇದ್ದೇವೆ ನಾವು. దేవుడు ఎప్పుడో వస్తాడులే. దేవుడు ಯಾವಾಗಲೂ ಬರ್ತಾನೆ ಬಿಡು. ఎప్పుడో వస్తాడులే. ಯಾವಾಗಲೂ ಬರ್ತಾನೆ. అంతలోపు నేను నా జీవితాన్ని ఎంజాయ్ చేసి అనుకుంటున్నానేమో. ಅಷ್ಟೊಳಗಾಗಿದ್ರೆ ಜೀವನವೆಲ್ಲವೂ ಸುಖಪಡ್ಬಿಡ್ತೇವೆ. వెర్రి మానవా, ಹುಚ್ಚು ಮಾನವನೇ, రేపు ఏమి సంభవిస్తుందో నీకు తెలియదు. ನಾಳೆ ದಿನದಲ್ಲಿ ಏನು ನಡೆಯುತ್ತದೆ ನಿನಗೆ ಗೊತ್ತಿಲ್ಲ. అంతలోనే కనబడి అంతలోనే మాయమైపోయి ఆవిరి పట్టి మన జీవితాన్ని ఆత్మీయ జీవితాన్ని సిద్ధపరచుకోవాలి. ಶ್ರಮಕ್ಕೆ ಕಾಣಿಸ್ಕೊಂಡು ಆಮೇಲೆ ಕಾಣದೇ ಇರುವಂತಹ ಹಳೆಯದರ ಜೀವಿತವನ್ನು ಆತ್ಮೀಯ ಜೀವಿತವನ್ನು నీ ಸಿದ್ಧಪಡಿಸಿಕೊ. జీవితానికి దేవుడు అవసరము. ನಿನ್ನ ಜೀವನಕ್ಕೆ ದೇವರು ಅವಶ್ಯಕನಾಗಿದ್ದಾನೆ. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా. అనుకున్నామా మా చిన్నమ్మ మా బయట చనిపోవాలని అనుకున్నామా? ನಾನು ಅನ್ಕೊಂಡು ನಮ್ಮ ಚಿಕ್ಕಮ್ಮ ಮತ್ತು ನಮ್ಮ ಭಾಗ್ಯ రెండే రోజులు డిఫరెన్స్ అంతే. ಎರಡೇ ಎರಡು ದಿನಗಳ రెండే రోజులు. ಒಂದೊಂಥರ ఆమె మా విజయవాడ చనిపోయినప్పుడు ఆమె మీద ఒక పూలదండ వేసింది, పెద్ద రౌండ్ తెచ్చి. ಅವತ್ತು ನಮ್ಮ ವಿಜಯ ವರ್ಷ ಹೋದಾಗ ಒಂದು ದೊಡ್ಡ ಒಂದು ಹೂವಿನ ಹಾರ ತೆಗೆದುಕೊಂಡು ಹಾಕಿದ್ರು. ఇది ఎంత బాగుంది కదా అంటుంది. ಎಷ್ಟು ಚೆನ್ನಾಗಿದೆ ಅಂತ ಇದ್ರು. ఆమె చనిపోయినప్పుడు రాత్రి అంతా నా పక్కనే కూర్చొని పాటలు పాడింది. ಆದ್ರೆ ಅವರು ಸತ್ತು ಮುಂಚೆ ನನ್ನ ಪಕ್ಕದಲ್ಲಿ ಕೂತು ಅವರು ಹಾಡ್ತಾ ಇದ್ರು. అదే ఆ ఫ్లవర్స్ చూసి చాలా బాగా చిత్రీకరించింది. ತುಂಬಾ ಚೆನ್ನಾಗಿದೆ ಇದು ಅಂತ ಈ ಹಾರಾಡ್ತಾ ಹೇಳಿದ್ರು. అన్న అసలు 2 రోజులే చనిపోయింది. ಎರಡನೇ ದಿನಕ್ಕೆ ಸತ್ತು ಹೋದ್ರು. హల్లెలూయా హల్లెలూయా. మన జీవితం గ్యారెంటీ లేదు. ನಮ್ಮದು ಜೀವನಕ್ಕೆ ಯಾವುದೇ ಒಂದು ಭರವಸೆ ಇಲ್ಲ. హల్లెలూయా. హల్లెలూయా. ఈ గ్యారెంటీ లేని జీవితానికి మనం ఏం చేస్తున్నాం? ಈ ಭರವಸೆ ಇಲ್ಲದ ಜೀವಿತಕ್ಕೆ ನಾವು ಏನ್ ಮಾಡ್ತಾ ಇದ್ದೇವೆ? చాలా ఎగురుతున్నాం. ತುಂಬಾ ಚೀರಾಡ್ತಾ ಇದ್ದೇವೆ ನಾವು. నాదే ಅಂತೆ నీదేలే, ಹಿಂದೆ ಬಿಡು, నీదే కరెక్ట్. ಹಿಂದೆ సరి, ఈ భూలోకం ఉన్నంతవరకు నీదే. ಇದು ಭೂಲೋಕದಲ್ಲಿ ನೀರಿವರೆಗೂ ಹಿಂದೆ. అయితే మనలో దమ్ముంటే ನಾವು ಬದುಕಿದ್ರೆ ನಾವು ನಮ್ಮಲ್ಲಿ ನಂಬಿದ್ರೆ ಇದ್ರೆ పరలోక రాజ్యాన్ని భూలోకంలో సాధించాలి. ಭಗವಂತ ರಾಜ್ಯವನ್ನು ಭೂಲೋಕದಲ್ಲಿ ನಾವು ಸಾಧಿಸಬೇಕು. హల్లెలూయా. హల్లెలూయా. ఉందా? ಇದೆಯಾ? ఆత్మలు సంపాదనలో ఉందా? ಆತ್ಮಗಳ ಸಂಪಾದನೆ ಮಾಡಬೇಕಿದೆಯಾ? నశించిపోతున్న ఆత్మలు వెనక్కి రక్షించాలి మనకు ఉందా? ನಶಿಸುತ್ತಿರುವಂತ ಆತ್ಮ ಹುಡುಕಿ ಆದಾಯ ಮಾಡಬೇಕಿದೆಯಾ? నీకు దేవుడు అవసరము. ನಿನಗೆ ದೇವರು ಅವಶ್ಯಕ. నువ్వు ఆత్మలు సంపాదనని నీకు దేవుడు అవసరము. ಇದು ಆತ್ಮಗಳ ಸಂಪಾದನೆ ಮಾಡಬೇಕಂತ ನಿನಗೆ ದೇವರು ಅವಶ್ಯಕನಾಗಿದ್ದಾನೆ. హల్లెలూయా. హల్లెలూయా. ఒక దైవ సేవకుడు డేవిడ్ లివింగ్స్టన్ అనే ఒక దైవ సేవకుడు ఆఫ్రికా దేశంలో సేవ చేయడానికి వెళ్ళాడట. ಒಬ್ಬ ದೈವ ಸೇವಕರಾಗಿರುವ ಡೇವಿಡ್ ಲಿವಿಂಗ್ಸ್ಟನ್ ಎಂಬುವರು ಆಫ್ರಿಕಾ ದೇಶದಲ್ಲಿ ಸೇವೆ ఆఫ్రికా దేశంలో ప్రతి ఊళ్ళలో ఆయన సువార్తను ప్రకటించడం, అనేక మందిని స్వస్థపరచడం చేస్తున్నాడంట. ಆ ಒಂದು ಆಫ್ರಿಕಾ ದೇಶದಲ್ಲಿ ಅನೇಕ ಕಡೆಗೆ ಸುವಾರ್ತ ಪ್ರಕಟಿಸುತ್ತಾ ಅನೇಕರು ಗುಣಪಡಿಸುವುದನ್ನು ಮಾಡ್ತಾ ಇದ್ದಾರೆ. ఈ లోపు ఒక గుంపు ప్లాన్ చేస్తారంట. ಆ ದುಷ್ಟವಾಗಿ ಒಂದು ಗುಂಪು ఈయన ఏ విధంగా చంపాలి, ಇಲ್ಲ ಹೇಗಾದ್ರು ಮಾಡಿದ್ದನ್ನು ఆయన ఎక్కడికి వెళ్ళినా ఆయన ఫాలో కావడం. ಅವರು ಎಲ್ಲಿ ಹೋದರೂ ಕೂಡ ಅದನ್ನು ಹಿಂಬಾಲಿಸುವಂತ. ఆయన ఆఫ్రికా దేశంలో ఒక ప్రాంతంలోకి వెళ్ళి అక్కడ సువార్తను ప్రకటించి ఆ రోజు రాత్రి వాళ్ళ పాటలు పాడి దేవునామాన్ని మైపరిచి వాక్యం చెప్పి అక్కడ టెంట్ లో రెస్ట్ తీసుకుంటున్నారట. ಆ ಒಂದು ಪ್ರಾಂತದಲ್ಲಿ ಹೋಗಿ ಶುಭಾರ್ಥನೆ ಹಾಡು ಶುಭಾರ್ಥನೆ ಸಾರಿ ಅವರೆಲ್ಲರೂ ಕೂಡ ವಾಕ್ಯ ಆದ ಬಳಿಕ ಅವರು ವಿಶ್ರಾಂತಿ ತೆಗೆದುಕೊಳ್ತಾ ಇದ್ದಂತೆ. ఈ లోపు ಇಷ್ಟೊಳಗಾಗಿ గుంపులోనే ఒకళ్ళకి ఫోన్ కాల్ చేసినట్ట. వాళ్ళు ఎక్కడ ఉన్నారు, వాళ్ళని ఏకంగా చంపేస్తాం రండి అని. ಆ ಗುಂಪಿನಲ್ಲಿ ಬಂದ ಒಬ್ಬ ವ್ಯಕ್ತಿ ಅವರಿಗೆ ಕರೆ ಮಾಡಿ ನೀವು ಬಂದಿಲ್ಲ ಸಾಯಿಸಿಬಿಡೋದಾಗಿ ಹೇಳಿದರು. చాలా మంది వచ్చారంట. ಭಾಷೆಗಳು ಬಂದಂತೆ. వాళ్ళేమో ప్రార్థన చేసి దేవుడికి స్తోత్రం చెప్పి దేవా ఇప్పుడు మాకు కాపాడని ప్రార్థన చేసి పండుకున్నారంట. ಅವರೆಲ್ಲ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಿ ಸ್ತೋತ್ರ ಮಾಡಿ ಕರ್ತನೇ ನಮ್ಮನ್ನು ಕಾಪಾಡಬೇಕಾಗಿ ಅವರು ಬಂದ್ಬಿಟ್ಟಂತೆ. ఈ లోపు శత్రువులు అందరూ వచ్చారంట. ಇಷ್ಟೊಳಗಾಗಿ ಶತ್ರುಗಳು ಬಂದಂತೆ. కత్తులు పట్టుకొని ಅವರು ಕತ್ತಿನ ಹಿಡಿದುಕೊಂಡು అనేకమైన రకరకాల ఆ యొక్క మనిషిని హాని చేసే ఒక అవయవ ఆ యొక్క పరికరాలను తీసుకొని వచ్చారట. ಆ ಒಂದು ಮನುಷ್ಯರು ಕೊಲ್ಲುವಂತ ಅನೇಕ ಮಾರಕಾಸ್ತ್ರಗಳನ್ನು ಹಿಡಿದುಕೊಂಡು ಬಂದಂತೆ. వాళ్ళు కొంచెం దూరంగా ఉండగానే ಅವರು ಕೂಡ ದೂರದಲ್ಲಿರುವಾಗಲೇ ఆ టెంట్ చుట్టూ 47 దేవదూతలు ఖడ్గాలు పట్టుకొని నిలబడుతున్నారు. ಆ ಒಂದು ಜ್ಞಾನಶೀಲರು ಕೂಡ 47 ದೇವದೂತರು ಅವರು ಖಡ್ಗಗಳನ್ನು ಹಿಡಿದುಕೊಂಡಿದ್ದಂತೆ. చాలా బలంగా ఉన్నాయంట. ಅವರು ತುಂಬಾ ಬಲವಾಗಿದ್ದಂತೆ. చాలా షైనింగ్ కొడుతున్నాయంట. ಅವರು ಲಿಪ್ಸಿತಾಗಿದ್ದಂತೆ. వాళ్ళ దగ్గర కత్తులు చాలా బలంగా ఉన్నాయంట. ಅವರ ಬಳಿಯಲ್ಲಿ ಕತ್ತಿಗಳು ತುಂಬಾ ఆ ಬಲವಾಗಿದ್ದಂತೆ. టెంట్ చుట్టూ తిరగడం ప్రారంభిస్తున్నాయంట. ಆ ಒಂದು ಜ್ಞಾನಶೀಲರು ಅವರು ತಿರುಗ್ತಾ ಇದ್ದಂತೆ. ఇది చూసిన
ಡೇವಿಡ್ ಲಿಂಗ್ಸ್ಟನ್ ಅವರೊಂದಿಗೆ ಮಾತನಾಡ್ತಾ ಇದ್ದಂತೆ, అయ్యా అయ్యా ఒక నెల వెనకాల ಒಂದು ತಿಂಗಳ ಹಿಂದೆ నిన్ను చంపాలని మేము వచ్చాము. ನಿಮ್ಮನ್ನು ಕೊಲ್ಲಬೇಕು ನಾವು ಬಂದೆವು. ఆయన అన్నాడంట, అవునా అన్నాడంట. ಹೌದಾ ಅಂತ ಕೇಳಿದ್ರೆ, అయితే ఎందుకు మీరు చంపలేకపోయారు? ಯಾತಕ್ಕಾಗಿ ನೀವು ನಮ್ಮನ್ನು ಕೊಲ್ಲಲೇಬೇಕು ಅಂತ ಕೇಳಿದ್ರೆ, లేదయ్యా ಇಲ್ಲಯ್ಯ మీ టెంట్ చుట్టూ 47 మంది బలమైన వ్యక్తులు తిరుగుతున్నారు. 47 ಜನ ಒಂದು ಬಲವುಳ್ಳದ ವ್ಯಕ್ತಿಗಳು ತಿರುಗಾಡ್ತಾ అది ಇದ್ರು. చూసి మేము భయపడి వెళ్ళిపోయాం. ಅದು ನೋಡಿ ನಾವು ಹೆದರಿ ಹೋದೆವು. ఇది విన్న సాక్ష్యం విన్న డేవిడ్ లివింగ్స్టన్ ఏం చేశాడంటే, ಈ ಸಾಕ್ಷಿಯನ್ನು ಕೇಳಿದಂತ ಡೇವಿಡ್ ಲಿವಿಂಗ್ಸ್ಟನ್ ಅವರು ಏನ್ ಮಾಡಿದಂತೆ, ఆయన హృదయంలో చాలా సంతోషం ఆనందం కలిగిందంట. ಅವರ ಹೃದಯ ತುಂಬಾ ಸಂತೋಷ ಆನಂದ ಉಂಟಾಯಿತಂತೆ. అయ్యా దేవుడు మమ్మల్ని కాపాడాడు కదా. ದೇವರು ನಮ್ಮನ್ನು ಕಾಪಾಡಿದನು. హల్లెలూయా ಹಲ್ಲೆಲೂಯಾ.